వనపర్తి జిల్లాలో వివిధ మండలాల్లో వరుస దొంగతనాలు ఛేదించిన పోలీసులు నవంబర్ నెలలో ఏదుట్ల గ్రామానికి చెందిన యాదగిరి వెంకటయ్య మరియు వాళ్ళ తమ్ముడు వెంకటరమణకు చెందిన 50 పందులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు అని గోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోపాల్పేట్ పోలీస్ వారు కేసు 137/2024 303 BNSలో కేసు రిజిస్టర్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం సుమారుగా 5 గంటల ప్రాంతంలో గోపాల్పేట్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతన్ని పట్టుకుని విచారించగా అతని పేరు ఎరుకుల ఆంజనేయులు సన్నా ఎరుకుల నరసింహ బింగి దొడ్డి గ్రామము ఐజా మండలంకు చెందిన వ్యక్తి అని తెలిపినారు. తాను మరియు తన ఫ్రెండ్ ఎరుకుల బాలరాజు నందవరం గ్రామం కర్నూలు జిల్లా మరియు అతని ఫ్రెండ్ మహేష్ కౌతుల మండలం ఫ్రెండ్స్ అందరినీ కలిసి నవంబర్ నెలలో ఎదుట్ల గ్రామంలో చెరువు దగ్గర ఉన్నటువంటి 50 పందులను బొలెరో వాహనంలో దొంగతనం చేశామని, అదేవిధంగా పెద్ద మందడిలో కూడా దొంగతనం చేశామని ఒప్పుకున్నారు. పెద్ద మందడి ఒక కేసు నంబర్ 143/2024 ప్రస్తుతం ఎరుకుల ఆంజనేయును రిమాండ్కు చేయడమైంది. మిగతా వారు పరారులో ఉన్నారు. పిక్స్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దొంగతనం చేసుకుని పోయినారని ఒక కంప్లైంట్ ఇస్తారు. అదేవిధంగా అంతకు ఒక 1 వీక్ ముందు కూడా ఈ పెద్దమందడి పోలీస్ స్టేషన్లో కూడా ఒక 30 పిక్స్ ఎవరో గుర్తు తెలియని దొంగలు వచ్చి ఎత్తుకుపోయారని 2 కంప్లైంట్ ఇస్తే 2 కేసులు రిజిస్టర్ చేసి ఎవరు చేశారని టెక్నాలజీ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ చేసి ఈ టవర్ డంప్ ద్వారా ఎవరెవరు పాత నేరస్తులు ఎంఓ అఫెండర్స్ అని విచారిస్తే ఇందులో ఒక అనుమానాస్పదమైన నంబర్ వస్తే ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేసి ఆ వ్యక్తిని నిన్న ఈ గోపాల్పేట ఎస్ఐ నరేష్ని తీసుకొచ్చి విచారిస్తే ఆయన చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆ నేరాన్ని ఒప్పుకున్న విధానం ఏమిటంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే పిక్స్ ఉంటాయో ఎక్కడైతే అవి పిక్స్ ఉంటాయో ఆ ఏరియానంతా ముందు మోటార్ సైకిల్ మీద వచ్చి ఈయన రక్కీ చేసుకొని పోతాడు. ఈ కర్నూలుకు సంబంధించిన బాలరాజ్ మహేష్ అనే వీళ్ళు ముగ్గురు ముఠాగా ఏర్పడి వీళ్ళు నైట్ టైంలో దినంలో ఈయన రక్కీ చేస్తాడు మోటార్ సైకిల్ మీద. నైట్ టైంలో ఆ ముగ్గురు వచ్చి బొలెరో తీసుకొని వచ్చి మధ్యరాత్రి వచ్చి ఆ పిక్స్ అన్నీ వేసుకొని తీసుకుపోయి బెంగళూరులో అమ్ముకోవడం జరుగుతుంది. ఇది కర్నూలు ప్లస్ ఈ తెలంగాణ ఈ 2 ప్రాంతాల లోపల వీళ్ళు చేస్తారు. ఈ విషయం లోపల కూడా ఈ మన గోపాల్పేట ఎస్ఐ నరేష్ ఒక 2-3 డేస్ ఈ డిటెక్షన్ డ్యూటీలో పోయి ఈ 2 నేరాలను కూడా డిటెక్షన్ చేయడం జరిగింది. ఆయనకు కూడా ఈ పోలీస్ మా తరఫున ఆయనకు ఆయన టీం కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ చేసే ప్రొఫెషనల్ అఫెండర్స్ ఒక 4 వ్యక్తులు ఒక ఆటో తీసుకొని వచ్చి పెబ్బేరు మరి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు చేయడానికి వస్తుంటే అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆల్రెడీ ఒక ఉపేంద్ర అనే వ్యక్తితో ఒక సెల్ ఫోన్ పోయిందని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా అనుమానాస్పదంగా ఈ 4 వ్యక్తులు ఒక ఆటో ఉంటే ఆ 4 వ్యక్తులను ఆటోతో సహా పోలీస్ స్టేషన్ తీసుకొని విచారిస్తే ఈ 4 వ్యక్తులు కూడా ఉపేందర్ దగ్గర ఏదైతే దొంగలించారో ఆ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఇంతకుముందు కూడా పాత ప్రీవియస్ హిస్టరీ ఉంది. వీళ్ళని విచారించి ఈ 4 వ్యక్తులు ఎవరంటే లక్ష్మీ దుర్గారావు అనే వ్యక్తి ప్రకాశం డిస్టిక్, ఇంకొక ఆయన లక్ష్మణ్ పల్నాడు డిస్టిక్, ఇది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయన, ఇంకొక ఆయన సాగర్ బాబు పల్నాడు డిస్టిక్, ఇంకొక ఆయన షేక్ బాబా ఈయన కూడా పల్నాడు. వీళ్ళు ఆ ప్రాంతం నుంచి వచ్చి ప్రాంతంలో అఫెన్సులు చేయడానికి ఒక ఆటో ఎంగేజ్ చేసుకుని వచ్చి ఒక అఫెన్స్ చేయగానే ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు దొంగలించిన 2 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఆటో అనేది రికవర్ చేయడం కాబట్టి ఇమీడియట్లీ ఫర్దర్ అఫెన్స్ కాకుండా వీళ్ళను పట్టుకొని ఈ కేసు పురోగతిలో ఈ పెబ్బేరు ఎస్ఐ ఆయన టీంను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆయన అభినందించడం జరిగింది. వీళ్ళ కేసులు ఇంతకుముందు వీళ్ళు దాదాపు ఒక 10 కేసులలో అఫెన్సెస్లో ఉన్నారు. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు. మొత్తం 10 కేసులలో అఫెన్స్ నుండి ప్రొఫెషనల్ అఫెండర్స్ను పెబ్బేరు రాగానే ఇమీడియట్ పట్టుకొని ఫర్దర్ అఫెన్స్ జరగకుండా చేయడం జరిగింది. కాబట్టి పెబ్బేరు లోపల ఇన్ఫర్మేషన్ తీసి కేసు డిటెక్షన్ చేయడం లోపల తీసి నరసింహ తర్వాత ఘోష్ పాషా వీళ్ళని కూడా అభినందించడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 కేసులు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఈ మొత్తం కూడా ఈ సిఐ కొత్తకోట పర్యవేక్షణలో ఇలాగాన్పూర్ మరియు పెబ్బేరు పోలీస్ స్టేషన్లో పోలీస్ ఎఫెక్టివ్గా పనిచేసి ఈ 5 కేసులు డిటెక్షన్ చేసినందుకు అందరికీ కూడా అభినందిస్తున్నాము. సెంటర్
हाँ